హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మార్నింగ్ 5:30 అవుతుందండి. ఇంకా పూజ అయితే జస్ట్ కంప్లీట్ చేసుకున్నాను. ఇదైతే నా మీ టైం అని చెప్పుకోవచ్చు అనమాట. సో అలంకరణ అయితే కనకాంబరాలతో చేశానండి. ఇంకా రొటీన్లోకి అయితే వచ్చేస్తే కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా కొంచెం వాషింగ్ పౌడర్తో క్లీన్ చేశాను అనమాట. మంచిగా బురుగొచ్చి క్లీన్గా వదిలిపోయింది. ఇంకా జార్ ఇంకా మిక్సీ కూడా అదే చేత్తో శుభ్రంగా క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా అమ్మ కోసం పాలైతే కలిపేశానండి. రోజు ఇవే పనులు అందరం కూడా చేస్తుంటాం, కానీ ఒకంతటికి తెలవవు కదండి. సో ఇంకా కట్ చేస్తే ఈరోజు గోంగూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. సో మంచిగా గోంగూర అయితే కడిగేసి కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా కుక్కర్లో అయితే వండేస్తాను అనమాట. బెండకాయ చిరుమాళ్ళు చేద్దాం అనుకుంటున్నాను. సో కొంచెం చింతపండు పులుపులోనే బెండకాయలు అయితే ఉడికిస్తున్నానండి. ఇంకా కుక్కర్లోనే కందిపప్పు, గోంగూర, గ్రీన్ చిల్లీ, కొంచెం పసుపు వేసి ఉడికించేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఉల్లిపాయ వేసిన ఊతప్పం అయితే చేశానండి. బెండకాయలు ఇలా ఉడికిపోయాయి. పప్పు తొందరపడి దింపేశాను, సరిగ్గా ఉడకపోతే మళ్ళీ ఉడికించాను అనమాట. ఇంకా కడాయిలో కొంచెం తాలింపు, ఉల్లిచెక్కు అన్ని వేసి ఉడికించిన ఈ గోంగూర పప్పు వేసాను, కొంచెం సాల్ట్ వేసానండి. రైస్లోకి అయితే చాలా బాగా వచ్చింది.